ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా ఫోన్ చేసే అన్నయ్య ఈరోజు 8:30 అయినా ఇంకా ఫోన్ చేయలేదేంటి అని ఫోన్ చూసుకుంటూ ఏమైందో అని ఆలోచనలో ఉన్న నన్ను చూసి, ఏమైందిరామా, మీ అన్నయ్య ఫోన్ చేయలేదా, పనిలో ఉన్నాడేమో, నువ్వైనా చేయకపోయావా అన్నారు మా వారు. నేను చేశానండి, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరూ తీయట్లేదు, ఏమైందో అంటుండగానే నా చేతిలో ఫోన్ రింగ్ అయింది. అన్నయ్యే అన్నాను సంతోషంగా. సరే ముందు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అన్నారు ఆయన. అవతల అన్నయ్య, ఏంటన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవు, ఎక్కడికి వెళ్ళావు అంటుంటే, హాస్పిటల్కి వెళ్ళాను, లాస్యకు చెయ్యి కాలింది, ఫోన్ ఇంట్లో మర్చిపోయాను రమా అన్నారు. చెయ్యి కాలడం ఏంటన్నయ్య, ఎలా అనేసరికి ఈలోపు మా వారు ఫోన్ తీసుకుని మాట్లాడారు. ఏం లేదు రమా, చిన్నపిల్ల కదా, వేడి నీళ్ళలో చేయి పెట్టిందంట, కొంచెం కమిలిందని ఆయింట్మెంట్ ఇచ్చారంట, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. నేను కోర్టుకి వెళ్తూ నిన్ను మీ అన్నయ్య దగ్గర దింపుతాను, త్వరగా రెడీ అవ్వు, సాయంత్రం వచ్చేటప్పుడు నేనే తీసుకువస్తాను, అక్కడే ఉండు అంటూ పాపం రఘు చిన్నపిల్లతో ఎంత ఇబ్బంది పడుతున్నాడు. రమా, మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను అనుకోపోతే ఒక విషయం చెప్పనా అని, మీ అన్నయ్యకి మళ్ళీ పెళ్ళి చేయొచ్చు కదా, ఇలా ఎంతకాలం ఒంటరి జీవితం జీవిస్తాడు, ఇప్పుడు 40 ఏళ్ళే కదా, ఈ కాలంలో 60 ఏళ్ళ వారు కూడా మరలా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించు, పోనీ మనతో ఉండమన్నా ఉండడు, అసలే భార్య పోయిన బాధలో ఉన్నాడు, ఇప్పుడు పాపకి ఏమన్నా అయితే ఎలా తట్టుకుంటాడు, ఒక్కసారి మీరే ఆలోచించండి అంటూ రెడీ అయ్యారు. ఇద్దరం కలిసి అన్నయ్య ఇంటికి వెళ్తూ దారిలో కొన్ని ఫ్రూట్స్, లాస్యకి చాక్లెట్లు కొన్నాము. మేము వెళ్ళేసరికి అన్నయ్య లాస్యకి టిఫిన్ తినిపిస్తున్నారు. మా వారు అన్నయ్యని పలకరించి వెళ్ళిపోయారు. ఎలా జరిగింది అన్నయ్య అంటే, స్నానానికి నీళ్లు కాసి పక్కన పెట్టుకొని వంట చేస్తుండగా పాప వచ్చి చేయి పెట్టింది అన్నాడు. చేయి చూస్తే ఎర్రగా కమిలింది. అన్నయ్యకి కూడా టిఫిన్ పెట్టి నేను లాస్యకు తినిపించి మందు రాస్తే నిద్రపోయింది. అన్నయ్య కూడా టిఫిన్ చేశాక ఇద్దరం కూర్చొని కాఫీ పెట్టుకొని తాగి మాటల్లో పడ్డాం. అన్నయ్య, ఇంకా ఎంతకాలం ఇలా బాధపడతావు, వదిన చనిపోయి చాలా కాలం అయిందిగా, ఇప్పుడైనా పెళ్లి చేసుకో అన్నయ్య, మనకెవరున్నారు, నీ ఒక్కడవే ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను, చిన్నపిల్ల లాస్యకి తల్లి లేకుండా ఎలా అన్నయ్య, నువ్వు అను, ఇది ఈ రోజుతో అయిపోతుందా, పిల్లని ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి, పోనీ మాకు ఇవ్వమంటే వదిన ఎలాగూ లేదు, పిల్లని కూడా దూరం చేయొద్దు అంటావు. మా ఆయన కూడా ఇదే విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు. అన్నయ్య, నా మాట విను, నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను లాస్యను మంచిగా చూసుకుంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, చెప్పన్నయ్య అంటుంటే, చూసుకుంటుంది అంటున్నావు, అప్పుడే చూసేసావా అన్నాడు అన్నయ్య ఆశ్చర్యంగా. లేదన్నయ్య, మీకు తెలియకుండానా, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. సరే, ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటావు, నేను కూడా ఇక్కడే ఉంటా కాబట్టి బంగాళదుంపలు ఫ్రై చేసుకుందామా అంటూ చెప్పడం మొదలుపెట్టా. అన్నయ్య, ఈ మధ్యన ఇద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వారికి ఏమైనా అవసరం కావాలేమో అని అడిగితే, వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళంట, వారి ఇంటి పక్కన ఉండే వారి కోడలు గురించి ఆమెకి నేనేమైనా సాయం చేయగలనేమో అని అడగడానికి వచ్చారంట. అప్పుడు నేను ఏ విధంగా సాయపడగలను చెప్పండి అంటే, వారి ప్రక్క వారి కోడల్ని ఆమె అత్తింటి వారు పెట్టే బాధలన్నీ చెప్పారు. ఆమె బాగా చదువుకుందంట, వాళ్ళ ఆయనకి వారి నాన్నగారి ఉద్యోగం ఇచ్చారంట, అందుకని అత్త, ఆడపడుచులు, ఒక బావ, అతని భార్య అందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటారంట. వాళ్ళ ఆయన పచ్చి తాగుపోతంట, ప్రతిరోజు తాగి వచ్చి ఆమెను బాగా కొడతాడంట. వారి అత్త, ఆడపడుచులు కూరల్లో కారము, ఉప్పు ఎక్కువేసి ఆమెను కొట్టిస్తారంట. ఒకరోజు ఆమె చెంపల మీద కొడితే చెవి బాగా వాచిపోయి వెనుకిడిపోయిందంట. అప్పటి నుంచి ఆమెని ఇంకా ఎక్కువగా తిట్టడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఆమెని ఎంతో కోపంతో వినలేని చెప్పలేని బూతులు తిట్టేవాళ్ళంట. ఆమె తిందో లేదో కానీ ఎప్పుడు అరుపులు కేకలేనంట. అంటుంటే అన్నయ్య కల్పించుకొని, ఆమె తల్లిదండ్రులు లేరా, వాళ్ళేమీ పట్టించుకోలేదా అన్నాడు. నేను అదే విషయం వాళ్ళని అడిగాను అన్నయ్య. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి చదివించి పెద్ద చేశాడంట, కానీ పెళ్ళి చేయకుండానే తండ్రి చనిపోతే ఆ పిల్లవాళ్ళ మేనత్త పెళ్ళి చేసిందంట. వారి పెళ్ళి కూడా ఎక్కడో చేసుకుని వచ్చారంట.
ఇంతేనా అన్నయ్య? ఇంకా ఘోరం ఏంటంటే ఆమెకు కడుపు కూడా వస్తే ఆమెకు తెలియకుండానే అబార్షన్ అయ్యేలా మాత్రలు వేసి పోగొట్టారంట. వాళ్ళ ఎత్తైతే కోడలి తరపు వారు ఎవరైనా వస్తే ఇంట్లోకి కూడా రానిచ్చేది కాదంట. ఈ దరిద్రపు దానికి మళ్ళీ తోకలా అంటూ నోటికి వచ్చినట్టు తిడుతూ ఉండేదంట. ఆమెకు భయపడి ఎవరు వచ్చేవారు కాదంట. ఆమె మేనత్త ఎప్పుడైనా వచ్చి పక్కింటి వారికి ఆమె తెచ్చినవి ఇచ్చి వెళ్ళిపోయేదంట. అన్నయ్య, వాళ్ళ మేనత్త చనిపోయిందని వాళ్ళ ఊరు వారు అమ్మాయిని పంపమని అడిగితే అస్సలు పంపలేదంట. ఆమె చనిపోయిందని కూడా చెప్పలేదంట. ఆమె నగలన్నీ లాక్కున్నారంట. ఆమెను ఎక్కడికి పంపరంట. ఫంక్షన్కి, హాస్పిటల్ కూడా పంపరంట. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా ఆమెను బయటికి రానిచ్చేవారు కాదంట. ఇంత బాధ భరిస్తూ ఆమెకు ఈ మధ్యనే పిడుగులాంటి వార్త తెలిసిందంట. వాళ్ళ ఆయన మరొక ఆమెను పెళ్లి చేసుకొని 2 పిల్లలను కూడా కన్నాడంట. ఈ విషయం తెలిసి ఆమెను నిలదీస్తే ఆమెను బాగా కొట్టి విడాకుల కోసం వేధిస్తున్నారంట. అమ్మ, నువ్వేమైనా సహాయం చేయమని వచ్చారన్నయ్య. సరే అని వాళ్ళ దగ్గర ఆమె అడ్రస్ తీసుకుని వాళ్ళని పంపించేసి మా వారి సంస్థ తరపున పోలీసులకు కూడా ఒక మాట చెప్పి మా వారితో ఈ విషయం మొత్తం చెప్పి అందరం కలిసి ఒకరోజు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాము. ముందు ఆ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని లోపలికి రానిలేదు. పోలీసులను చూసి ప్రక్కకు తప్పుకున్నారు.